అవకాశం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకుందాం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం. అరవై 66వ వచనం నుంచి చదువుకుందాం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు నిలదీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అనగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవరి యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నేను నిన్ను 12 ఏర్పరచుకునలేదా? మీలో ఒకడు సాతాను అనే వారితో చెప్పాను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయన నప్పగింపుకునేను కనుక వారి గురించి ఆయన ఈ మాట చెప్పాను. చాలు, ప్రార్థన చేసుకుందామండి. వాక్యం కొరకు ఎవరైనా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, యోహాను సువార్త 6వ అధ్యాయం చాలా 71 వచనాలతో చాలా పెద్ద అధ్యాయం. ఈ అధ్యాయాన్ని మనము అప్పుడప్పుడు ప్రభు కృపను బట్టి ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ అధ్యాయంలో జరిగినటువంటి కార్యాలు మన ఆత్మీయ జీవితాలకు ఎంతైనా బలమును చేకూర్చేటువంటి అధ్యాయం. సాధారణంగా మనమందరం కూడా గుంపుకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. అంటే ఎక్కువ గుంపు ఏమనుసరిస్తుంటారో అదే మనం కూడా అనుసరిస్తున్నటువంటి వారుగా ఉంటాం. ఇంకొక మాటలో చెప్పాలంటే గొర్రెదాటు అని. అంత గుంపును ఎక్కువగా ఇది చేసేటువంటి వారు. ఈ 6వ అధ్యాయంలో ఉన్నటువంటి విశేషం ఏంటి అని మనం గమనిస్తే, ప్రభు వెంబడించిన వారు ఉన్నారు, తర్వాత ప్రభువును వెతుకుతూ వెంబడించేటువంటి వారు కూడా ఉన్నారండి. 2 రకాలైనటువంటి వారు ఉన్నారు. ప్రభువు వెంబడించేటువంటి వారు ఉన్నారు. మీకు అర్థమవుతుంది అనుకుంటా. ప్రభువు ఆయనే స్వయంగా మనల్ని అనుసరించే వారు ఉన్నారు. మనమే ఆయనను అనుసరించేటువంటి 2 రకాలైనటువంటి గుంపులు ఉన్నారండి. ఈ 2 రకాలైనటువంటి గుంపుల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ప్రభు ఎవరినైతే వెంబడించాడో వాళ్ళు ప్రభు కొరకు నిలిచినారు. ప్రభువును ఎవరైతే వెతుకులాడుకుంటూ వెళ్తున్నారో వారు ప్రభునందు వారు నిలిచి ఉండలేదు. మీకు ఈ మాటలు అర్థమయ్యాయని ప్రభువును నమ్ముతూ ఉన్నాను. మనగా ప్రభువును వెతికే వాళ్ళుగా ఉన్నాం. కొందరు ప్రభువే మనల్ని వెతికేవాడుగా ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ ఉదయకాలం మనము ప్రభు మనల్ని వెతికాడా లేదా మనం ప్రభువును వెతుకుతున్నామా? ఈ 2 విషయాలతో మనము ఆలోచన చేసుకుందాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని ప్రభు మనకు తెలియపరిచినాడు. 25-24
నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము గడియ వెతుకుతున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని విన్నవారు జీవితులని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించారు. ఈ వచనాలను మనము గమనిస్తే మృదులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చి ఉన్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినేవారు జీవిస్తారు. తండ్రి ఎలా ఉన్న మృతులను బ్రతికిస్తాడో అలాగే కుమారుడు కూడా తనంతట తానే తిరిగి లేచి జీవం కలిగినటువంటి వాడై ఉండే అధికారం కుమారునికి ఇవ్వబడింది అని కూడా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అంటే దీని అర్థం ఏమిరా అంటే ప్రభు తన మరణ పునరుద్ధానం గురించి ముందు నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆయన మరణము, ఆయన పునరుద్ధానం. మనం అందరం మృతులం, పాపముల చేత అపరాధముల చేత మనం దేవుని వెతకలేం. దేవుడే మనల్ని వెతికితే తప్ప మనం దేవుని వెతకలేం. ఏ మానవుడు కూడా దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసిన వాళ్ళే, అందరూ దేవునికి దూరస్తులైనటువంటి వారే. ఎవరికి వాళ్ళు దేవుని వెతికేటువంటి శక్తి ఎవరికి లేదండి. ఒకవేళ అలాగ వెతికితే అది దేవునికి మహిమ కాదు, ఆ వెతికిన వ్యక్తికే మహిమగా పిలువబడు. మనమందరం వెతకలేం. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడే మనల్ని వెతికి మనల్ని రక్షించాలి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి మనలను రక్షించాలి. ఆ సందర్భాన్ని ప్రభు మరణము పునరుద్ధానం అన్న సందర్భాన్ని ఆయన చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. అయితే వీరందరూ ఆ మాటలు విన్నప్పుడు ప్రభువు ఏమంటున్నాడో చివరిగా ఒక మాట చూద్దామండి. 40వ వచనం. అయితే మీకు జీవం కలిగినట్లు మీరు నా ఎదుగు రావడం, నేను మనుషుల వల్ల మహిమ పొందువాడను కాను, నేను మిమ్మల్ని ఎరుగుదును. దేవుని ప్రేమ మీలో లేదు, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామము వచ్చిన ఎడల వానిని అంగీకరించవు. అద్వితీయ దేవుని వలన వచ్చు కోరక ఒకరిలో పొందుతున్నా మీరు ఎలా నమ్మగలరు? నేను తండ్రి యొక్క మీ మీద నేరము మోపుదునని చెప్పు. మీరు ఆశ్రయించుచున్న మోసే మీ మీద నేరం మోపును. చూడండి, వీళ్ళందరికీ దేవుని వాళ్ళని గురించి చాలా వివరంగా చెప్తా ఉన్నాడు. అవునా? వాళ్ళని గురించి మీలో దేవుని ప్రేమ లేదు, మీరు లేఖనాలను నమ్మరు, మోషేను నమ్మరు. ఏమండి, వాళ్ళ గురించి చాలా బాగా చెప్తున్నాడు. వాళ్ళకి ఎందుకు చెప్పినాడంటే ఒక 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి పడి ఉన్నటువంటి వ్యక్తిని ప్రభు స్వస్థపరిచినప్పుడు అది విశ్రాంతి దినం కాబట్టి వాళ్ళందరూ ప్రభువును చుట్టుకున్నారు. నువ్వు యూదుడవు కదా, విశ్రాంతి దినాన్ని పాటించుకోకుండా ఇట్లాంటి పనులు ఎందుకు చేస్తున్నావని. అప్పుడు వాళ్ళతో సంభాషిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు, మీరు నమ్మరు, మీరు లేఖనాలు నమ్మరు, మీరు మోషేను నమ్మరు, చాలా క్లియర్గా వాళ్ళని గురించి చెప్తూ ఉన్నాడు. చెప్తూ 6వ అధ్యాయం వచ్చేసరికి ఆయన ఏం చేశాడంటే, శిష్యులు సువార్త పరిచయం చేసి వచ్చారు, మీరు కొంచెం అలసట తీర్చుకోండి. కొన్ని కార్యాలు కూడా జరిగాయి. యోహాను తలగొట్టించడం, ఇదంతా ఇవన్నిటిని గురించి తలగొట్టించిన తర్వాత ప్రభు శిష్యులు తీసుకొని ఒక ఏకాంత ప్రదేశానికి ఆయన వెళ్ళడం. అంటే ఎందుకు వెళ్ళి ఉంటాడు? వీటన్నిటి గురించి వారు భయపడుకోకుండా ఉండడానికి వాళ్ళకు వాక్యం చెప్పాలనేమో ఉద్దేశం. అక్కడికి ఒక ఏకాంత ప్రదేశానికి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే అక్కడికి అనేకులు
కాలినడకన రావడం మనము గత వారం చూసినాం. మత్తయి, మార్కు, లూకాలో ఇవి చూస్తే మీకు అర్థమవుతుంది. అనేకులు నడుచుకుంటూ వస్తా ఉన్నారు. ప్రభు వాళ్ళని చూసి జాలిపడి కనికరపడి అరే ఇంతమంది వస్తా ఉన్నారే, దాదాపు 25,000 మంది వస్తా ఉన్నారే, మరి వీరందరికీ ఆహారం ఎక్కడి నుంచి పెడదాం అని ఫిలిప్పును పరీక్షిస్తా ఉన్నాడు. దీనికి కూడా మనం గత వారం ఆరాధనలో ఈ సందర్భాన్ని కూడా మనం విన్నాం. అంటే ప్రభు ఎందుకు పరీక్షించినాడంటే మనకు తెలియడానికి. ఏం తెలియడానికి? శిష్యుల దగ్గర డబ్బు లేదు అని తెలియడానికి. తర్వాత యోహాను వెళ్ళి ఒక్కరి దగ్గర కూడా ఆహారం లేదు అని చెప్పడానికి. వారి దగ్గర ఆహారం లేదు, వీరి దగ్గర డబ్బు లేదు. ఎందుకురా అంటే వాళ్ళు మోసే లేఖనాలను నమ్మి వారు అనుసరిస్తున్నటువంటి వారు. మోసే రాయబడిన ధర్మశాస్త్రము పాపం అంటే ఏంటో తెలియజేస్తుంది, కానీ పాపం నుంచి మనల్ని విడిపించదు. వీళ్ళ దగ్గర ఆహారం ఎట్లా లేదో మనం ఆత్మీయంగా గడిచిన వారం ధ్యానం చేసినాం. మన దగ్గర నీతి లేదు, మనల్ని కనికరించడానికి, మనల్ని బ్రతికించడానికి మన దగ్గర ఏం లేదు. పాపముల చేత, అపరాధం చేత వాళ్ళ దగ్గర ఆహారం ఎట్లా లేదో మన దగ్గర లేదు. శిష్యుల దగ్గర డబ్బు ఎట్లా లేదో ధర్మశాస్త్రము ఉంది, కానీ దానికి అంత విలువ పెట్టి ఒక మనిషి ప్రాణాన్ని విమోచించలేదు అని 49వ దావీదు కీర్తనలో మనం చూసినాం. ఎవడునో ఏ విధం చేతనైనా కూడా తన సహోదరుని విమోచించలేడు. ధర్మశాస్త్ర ప్రకారము మనం ఎవరము పాపులమని తెలుసుకుంటాం, కానీ పాపం నుంచి మనలను ధర్మశాస్త్రము విడిపించదు. అంత పరిస్థితిలో ప్రభు వారికి ఏం చేశాడు? 5 రొట్టెలు 2 చేపలు వారికి ఆహారంగా అనుగ్రహించినాడు. ఎంతమందికి? 25,000. ఎన్ని రొట్టెలు? 5 రొట్టెలే. అవే అవునా? మళ్ళీ వేరేటివి కొత్తవేమి పుట్టలే, 5 రొట్టెలే. అది యోహాను సువార్తికుడే చాలా క్లియర్గా రాస్తాడు. మిగిలిన 5 రొట్టెల ముక్కలు 12 గంపలు ఎత్తిరి. మిగిలిన 5 రొట్టెల ముక్కలు, కొత్తవేం తయారు చేయలేదు ఆయన. దీన్ని ప్రభు ఏమన్నాడంటే సూచన అన్నాడు. అది చూద్దాం. వాళ్ళందరినీ స్వస్థపరిచినాడా? అందరినీ స్వస్థపరిచినాడు. సాయంకాలం అయింది కాబట్టి భోజనం పెట్టినాడు. తనకు విశ్రాంతి టైమైనా వాళ్ళను కనికరించి వాళ్ళకి చేయాల్సినన్ని చేసినాడు. వాళ్ళను పంపించి వేశాడు ఒక్కడే. ఎంతమందిని? మనం 10 మందిని పంపించడానికి అల్లాడతాం. ఆయన ఒకడే 25,000 మందిని పంపించి వేశాడు. ప్రభు కనికరం చూడండి. అంటే వాళ్ళు ఏం చేయాలా? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోవాలా లేదా? కానీ వెళ్ళిపోలేదు. వాళ్ళు ఎక్కడున్నారు? అక్కడక్కడే ఎక్కడెక్కడో ఉన్నారు వాళ్ళు. మళ్ళా పొద్దున్నే చాలా కష్టపడి చిన్న చిన్న ధ్వనుల్లో ప్రభువును వెతుక్కుంటూ వచ్చినారు. ప్రభు నువ్వు ఎక్కడికి వచ్చినావు? ఎప్పుడు వచ్చినావు? ప్రభు అన్నాడు, మీరు రొట్టెలు తినడానికే వస్తా ఉన్నారు, కానీ ఇప్పుడు వాళ్ళు ప్రభు దగ్గరికి రావడానికి అవసరం ఏం చెప్పండి? మీరు ఎవరైనా చెప్పండి. స్వస్థపరచబడినారు, అందరికీ స్వస్థత జరిగింది. వాళ్ళను ప్రభు పంపించి వేసినాడు, అందరూ వెళ్ళిపోవాలా? మళ్ళా ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చినారు వాళ్ళు? కేవలం రొట్టెల కొరకే. లేకపోతే వాళ్ళకి అవసరమే లేదు. అవునా? వాళ్ళకి అవసరం లేదు. అందుకనే ప్రభు వాళ్ళతో ఏమన్నా అంటే, మీరు సూచనలు చూడడం ద్వారా కాదు, కానీ కేవలం మీరు రొట్టె పూజించడానికే నన్ను వెతుక్కుంటూ వస్తూ ఉన్నారని వారితో మాట్లాడతాను. ఏమండి? సూచనలు చూడడానికి కాదు. మరి అవసరం ఏమింది ప్రభు దగ్గరికి రావడానికి? ఈ ఉదయకాల సమయంలో చేరి వచ్చినటువంటి మనం చాలా మంది ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు ఈ సంభాషణ అంతా వింటే 6వ అధ్యాయంలో మేము నిన్ను నమ్మడానికి, విశ్వసించడానికి మా కొరకు నువ్వు ఏం సూచక క్రియ చేస్తా ఉన్నావు అని అడుగుతా ఉన్నారు. అంటే అర్థమేమే? మేమే నీకు అవసరం. అర్థమవుతుందా? మేమే ప్రభువా నీవు మా అవసరం అంటంలే వాళ్ళు.
మేమే నీకు అవసరం కాబట్టి నువ్వు ఏదో ఒకటి చేయాలి మాకు, ఏదో ఒకటి విశ్వసించడానికి ఏదో ఒక కార్యం చేయి, అప్పుడు మేము విశ్వాసిస్తాం. అదేనా కదా? చాలా మంది అట్లే అనుకుంటున్నారు. మేము నమ్ముకోవడం ఎవరికి అవసరం? ఆయనకే అవసరం. అందుకనే చాలా మంది ఏం చేస్తున్నారంటే అట్లే అనుకుంటున్నారు, మేము నమ్ముకోవడం ఏం వీళ్ళు ఇట్లా పెడతారు, మందిరానికి రండి మందిరానికి రండి మందిరానికి రండి అని కదా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రభు మాకు అవసరం అని వాళ్ళు అనుకోవటం లేదు. ఏమనుకుంటున్నారు? మేమే ప్రభువుకు అవసరం అనుకుంటున్నాం. అందుకనే మేమే ప్రభువుకు అవసరం అనుకునేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని డిమాండ్లు చేస్తూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు? డిమాండ్లు చేస్తూ ఉంటారు. మరి ఏం చేస్తావు మా కోసము ఏం చేస్తావు? మాకు ప్రభు అవసరం ఉన్న వాళ్ళు, అవసరం అనుకున్న వారు ఏం చేయరు? ఏం డిమాండ్ చేయరు. ప్రభువా జీవాహారం కలిగిన వాడు నీవే అని ఆయన కొరకు. సరే, మరి ప్రభు ఈ అద్భుతం చేయడం ద్వారా, ఈ కార్యం చాలా పెద్ద కార్యం. ఈ అద్భుతం చేయడం ద్వారా ఒకరు బలంగా తిరిగి రాకోకుండా గట్టి నిర్ణయం తీసుకొని కొంతమంది వెళ్ళారు. కొంతమంది గట్టి నిర్ణయం తీసుకొని ప్రభు దగ్గరే నిలిచి ఉన్నారు. ఆలోచన చేస్తున్నారా మీరు? కొంతమంది ఏం నిర్ణయం తీసుకున్నారు? చాలా గట్టి నిర్ణయం. అదే ఇప్పుడు 66వ వచనంలో చదువుకున్నాం కదా. ఏమని చదువుకున్నాం? చదవండి. 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెలికి మరి ఎన్నడూ ఆయనను వెంబడించలేదు. మరి అంటే దీని అర్థమేమి అంటే ఒకవేళ ఏదన్నా అవసరం కోసం ప్రభు దగ్గరికి పోదాం అనుకున్నా వాళ్ళు వద్దు గట్టి నిర్ణయం తీసుకున్నారు. దేని ద్వారా? ఈ యొక్క సందర్భం. ఈ సందర్భంలో ప్రభు నేర్పించినటువంటి పాఠం ఏంట్రా అంటే 5 రొట్టెలు అవే తిన్నారు, అవే మిగిలినాయి. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం కలిగిన వాడంటే దాన్ని నమ్మటం లేదు. ఎట్లా తినిపిస్తాడు అట్లా? అది ఎట్లయితుంది అని వాళ్ళు ఆశ్చర్యకరంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎట్లా తిన్నారు వాళ్ళు? ఇది తిన్నారా వాళ్ళు? 5 రొట్టెలు తిన్నారా లేదా? తిన్నారు కదా. మరి తింటే ఏం కావాలా? అయిపోవాలా. కానీ ఇది దేనికి సూచన? ఆయన మరణ పునరుద్ధానానికి సూచనగా ఉందా లేదా? అవునండి. ఇది తిన్నారు కానీ అయిపోవటం లేదు. అందుకని మీరు సూచనలు చూడడం వలన ఎందుకు చేసినాడు మరి అది? ఆ ఆహారం ఎందుకు చేసినాడు? ఆయన మరణ పునరుద్ధానాన్ని, ఆయనను భోజనం చేసే విధానాన్ని వీరు గ్రహించడానికి ఈ 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించి అట్లా చేస్తున్నారు. అర్థమవుతుందా? అంటే వారు ఆంతర్యంలో గ్రహించడానికే. చెప్పండి, ఆంతర్యంలో గ్రహించడానికి. దేన్ని గ్రహించడానికి? ఆయన మరణము, ఆయన పునరుద్ధానం చూడకోకుండా, విశ్వసించకుండా ఎవ్వరూ ఆయన పిల్లలుగా ఉండదు. ఎవరు ఆయన చూడండి, వీళ్ళందరూ తిన్నారా భోజనం? వీళ్ళందరూ తిన్నారు కదా. మరి ప్రభుని వెంబడించినారా? తిరినంత మాత్రాన వాళ్ళు దేవుని పిల్లలు కాలేకపోయినారు చూడండి. శిష్యులైనంత మాత్రాన వాళ్ళు శిష్యులుగా ఉండలేకపోయినారు చూడండి. అంటే ఒక సూచనను బట్టి మనం ముందుకు పోవాలి, కానీ ఆ సూచననే మన జీవితంలో ఎప్పుడు జరుగుతుండాలని మనం చూస్తూ. ఎందుకు జరుగుతుండాలనుకుంటున్నాం? ఆయనకు మేము అవసరము, మనకేం అవసరం లేదు. ఆయన అవసరం లేదు. వాళ్ళకి ఏం కావాలి? ఆయన అవసరం లేదు. ఆయన ఇచ్చే రొట్టె కావాలా? ఎవరు అవసరం లేదు వాళ్ళకి? ప్రభు అవసరం లేదు. చూడండి, 25,000 మంది నన్ను భుజించండి, నా రక్తాన్ని త్రాగండి అంటే వాళ్ళు దాన్ని వాళ్ళు అంగీకరించటం లేదు. అంగీకరించకపోవడానికి ఏమైనా కారణం ఉందా? కారణం ఏం లేదు. వాళ్ళు ముందుగానే ప్రభువుని నమ్ముకోకుండా, దేవుని ప్రేమ లేకోకుండా ఉన్నారా లేదా?
మీకు అర్థమవుతుందా లేదా? కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, వాళ్ళు ఏం చేసినారంటే, మేము నిన్ను నమ్ముకోవాలంటే నువ్వు ఏం చేస్తావు, నువ్వేం చేస్తావు? అయ్యా నేనేం చేసేది ఏం లేదా. ఇంకా మళ్ళా ఏమన్నా రొట్టె చేసినాడా? ఒక్కసారి ఒక సూచన చూచినటువంటి వాళ్ళు ఈ దినాల్లో ఏం చేస్తారంటే, కొన్నిసార్లు మేము చాలా ఎదుర్కొన్నాం ఇటువంటివి. బ్రదర్ మీరు స్వార్థ కూడికలను పెడతారు, అది చాలా పొరపాటు బ్రదర్, ఎవరు రాదు మీకు, వచ్చేది ఒకరిద్దరే. మీరేం చేయాలా? సువార్త స్వస్థత కూడికలను పెట్టండి బ్రదర్, అప్పుడు అందరు వస్తారు అని చెప్తా ఉంటారు. అట్లే చాలా మంది చేస్తూ ఉంటారు. రైట్, ఇక్కడ ఏం జరిగింది? స్వస్థత జరిగింది, ఆహారం తిన్నారు. మరి వాళ్ళు ఎవరైనా మిగిలినారా? అంటే దీన్ని బట్టి అర్థమేమి? ఆ స్వస్థతల ద్వారా, వాటి ద్వారా ప్రభు దగ్గరికి వచ్చేటువంటి వారు ఉండరండి. ఆయన వాక్యాన్ని వినడం ద్వారానే, అది బోధించడానికే ఈ సందర్భం. కొందరైతే బలమైన తీర్మానం చేసుకున్నారు వెళ్ళిపోవాలని, కొందరైతే బలమైన తీర్మానం తీసుకున్నారు ఆయనతో కూడా ఉండాలని. బలమైన తీర్మానం, ఈ సూచక క్రియ మనకు ఇదంతా ఈ అధ్యాయం అంతా చదివేటప్పుడు అందరూ పోయినారు, ఆ శిష్యులందరూ పోయినారంటే మనకేం కలుగుతుంది? మళ్ళా చదవండి అన్నమాట 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెంబడేసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. మనకేం కలుగుతుంది? ఎందుకు? అందరూ వెళ్ళిపోయినారు. కానీ బాధ కలగడం తప్పు. మనము వాళ్ళు ఆ మిగిలిన 11 మంది, అందులో కూడా ఒకడు సాతాను చెప్పినాడు, మిగిలిన 11 మంది ఆ గుంపును వెంబడించకోకుండా స్థిరంగా ఉన్న వాళ్ళను చూసి మనం ఏం చేయాలా? దేవునికి మహిమ చెల్లించాలి. ప్రభువా నీ కార్యము బలమైన కార్యం ప్రభా. మనం ఎవరిని చూసి బాధపడుతున్నాం? అంతమంది వెళ్ళిపోయినారు, వాళ్ళు ఎందుకోసం వచ్చినారు? ప్రభు కొరకు రాలే. ప్రభువా నీ జీవాహారం నైనా నిన్ను భుజిస్తే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆయనను భుజిస్తున్నామా లేదా? ఆయనను భుజిస్తున్నాం కాబట్టి మనం జీవాహారంగా మనం బ్రతుకుతున్నాం. కాబట్టి మనము ఆ 11 మంది చూసి, ఆ 11 మంది కూడా బాధపడిన వాళ్ళే. ఈ 25,000 మందితో ఏం ప్రభు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇట్లా చేస్తా ఉన్నాడు, వాళ్ళకు కూడా పెద్దగా ఏమి వివరణ అర్థం కాలేదు. మనమేమనుకుంటామంటే వివరణ వాళ్ళకి అర్థమైంది అనుకుంటాం, ఏమి ఆయన మరణ పునరుద్ధానం అర్థమైంది అనుకుంటాం. వాళ్లకు ఆయన మరణ పునరుద్ధానం అర్థమై ఉంటే, పేతురు ప్రభువానికి అది దూరము కాకుండా అనేటువంటి వాడు అవునా కదా? పేతురుకి ఏది, ఒకవేళ సాధారణుడు పేతురు వెనకాల ఉన్నా వాళ్ళకు కూడా పెద్దగా అర్థం కాలేదు. అర్థం కాకుండా వాళ్ళు తీసుకున్న తీర్మానం బట్టి మనకేమర్థం అవుతుంది? వారికి ప్రభువే అనుగ్రహించినాడు విశ్వాసాన్ని. అర్థమైందా? వారికి ఎవరు అనుగ్రహించినారు? ప్రభువే విశ్వాసం అనుగ్రహించిన మనకు అన్నీ అర్థం కాకపోయినా మనం ప్రభులో కొనసాగుతుంటాం. ఇదండి జీవాహారం యొక్క భాగ్యం. మనకేమి అన్ని అర్థం చేసుకొని ప్రభువును వెంబడించాలంటే అది అసాధ్యం. మీ జీవిత కాలంలో మీకు జరగదు. చూడండి, దేవుడు చేసేటువంటి కార్యం ఎట్లా ఉంటుందంటే, మనం ఏమనుకుంటున్నామంటే మేము మందిరానికి వెళ్ళి వాక్యం విని మేము నమ్ముకున్నాం అనుకుంటుంటాం. కాదండి, ప్రభువే మన పట్ల, ప్రభు ఆకర్షించేటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారంటే, వాళ్ళకి ఏమీ తెలియకపోయినా పాపాన్ని గురించిన భీతి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు పూజలు చేస్తుంటారు, పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు, పద్ధతులు చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళలో ఏముంటుంది? ఆ పూజలు, ఆ పద్ధతుల ద్వారా వాళ్ళ హృదయాల్లో సమాధానం ఉండదు. వాళ్ళలో ఏదో ఒక కొరత. అదే దేవుడు వారికి అనుగ్రహించే స్పాట్. అది మనకు రైట్ వేలో తెలిసి ఉండవచ్చును, తెలియకపోయి ఉండవచ్చును. అందుకనే కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, ప్రభువా నీ కుడి చేత నన్ను నీవు పట్టుకొని ఉన్నావు. నాకు పెద్దగా ఏం తెలియదు, నేను పెద్దగా అన్ని తెలుసుకుని నీ విశ్వాసం ఇచ్చలే. ఏం చేసినావు? నన్ను నీ కుడి చేత
ఆ స్పార్క్ అంటే వాళ్ళకి ఆ భావం ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఆ భావం ఉండి ఎప్పుడైతే ఇక్కడి నుంచి సువార్త వస్తుందో అది రెండు ఏమైతే అట్రాక్ట్ అయిపోతాయి. ఇప్పుడు అర్థమవుతుందా అండి? చాలా మంది వేరే ఇది అసలు లేదు, మేము ఆయన తెలుసుకొని ఆయనను జీర్ణం చేసుకొని అప్పుడు మేము అంగీకరిస్తాము. వీళ్ళు ప్రభువుని వెతికే వాళ్ళు, అవునా? అందుకనే ప్రభు అంత ఏమన్నా అంటే, మీరు నన్ను వెతుకుతారు కానీ మీ పాపంలోనే ఉండి మీరు చనిపోతారు. చూడండి, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. దేవుడు అనుగ్రహించిన విశ్వాసాన్ని బట్టి ఆ శిష్యులు వాళ్ళలో గందరగోళం ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది శిష్యులు బలంగా వెళ్ళిపోయినారు, ఇంకా రాకూడదు, ఈయన కఠినంగా మాట్లాడుతున్నాడు, మనం పోవాలనే మాట్లాడుతున్నాడు. ఏమండి, మిగిలిన శిష్యులు 11 మంది ప్రభువా వాళ్ళు ఏమంటున్నారు చూద్దాం. 6వ అధ్యాయం 65వ వచనం, 67వ వచనం. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా అని 12 మందిని అడగగా ఏమన్నాడు? మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? ఎందుకు అడుగుతున్నాడు? వాళ్ళు వెళ్ళిపోతారో లేదో ప్రభుకు తెలీదా? మరి ఎందుకు అడుగుతున్నాడు అంటే మనకు తెలియలే కదా. ఒకవేళ వాళ్ళు ఏమనుకోకుంటే ఈరోజు మనకు ఆడ పెద్ద పాఠం ఏం దొరికేది. ఒకవేళ వాళ్ళకి వెళ్ళిపోవాలని ఉన్నారేమో, ప్రభు వాళ్ళను బలవంతంగా పెట్టుకున్నాడేమో, అవునా కదా? అందుకని ప్రభు ఏమన్నా అంతకు మునిపే టైం లేదు కాబట్టి నేను అవన్నీ చూపించలేదు. నమ్ముకుండేవారు ఎవరు, విశ్వసించేవారు ఎవరు ఆయనకు తెలుసును, ఆయన అప్పగించేవాడెవరు ఆయనకు తెలుసును. మరి వాళ్ళు పోతారా లేదా ప్రభుకు తెలీదా? మరి ఎందుకు అడుగుతున్నాడు? ఎందుకు అడుగుతాను? ఎందుకు అడుగుతున్నాడు అంటే, ఈరోజు మనకు తెలియాలి కదా. వాళ్ళు తీర్మానం చేసుకొని ఉన్నారని తెలియాల్సింది ఎవరికి? ప్రభు కాదు, మనకు. అందుకనే మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని అడిగితే ఏమంటున్నాడు? ప్రభువా తప్పదు, ఎవరి వద్దకు వెళ్తామో అంటే ఈ మిగిలిన వారందరూ ఎవరి దగ్గరికి వెళ్ళినారు? ఎవరన్నా చెప్పండి. చూడు 5వ అధ్యాయము 45వ వచనం. మీరు ఆశ్రయిస్తున్న మోషే మీ మీద వాళ్ళు ఎక్కడి దగ్గరికి వెళ్ళినారు? మళ్ళా మాకు పాత సంబంధమే కదా, మాకు ఈ కొత్తది వద్దు, మాకు పాత పద్ధతులే బాగున్నాయి. అందుకనే పేతురు ప్రత్యేకంగా అంటున్నాడు, ప్రభువా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు మోషే దగ్గరికి వెళ్ళినారు, ధర్మశాస్త్రం అనుగ్రహించబడిన మోషే దగ్గరికి వెళ్ళినారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరి యొద్దకు వెళ్దామో, నీవే దేవుని పరిశుద్ధుడవు. ఎంత గట్టి తీర్మానం! వాళ్ళకు కూడా పెద్దగా అంటే అంత గట్టి తీర్మానం వాళ్ళకి ఎట్లా వచ్చింది? ప్రభు అందుకనే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. ఇది నీ వలన కలిగినది కాదు, దేవుని. నీకేం కలిగింది? నీకు నీవు శోధించి తెలుసుకోవాలంటే అది అసాధ్యం. చూడండి, ఒక ఉదాహరణ చెప్పి నేను త్వరగానే ముగిస్తా. ఒక ప్రభు ఎరికో పట్టణానికి వచ్చినాడు. ఎరికో పట్టణంలో ఆయన వెంబడి గుంపులు, జాగ్రత్తగా వినండి, గుంపు వస్తా ఉన్నారు ఆయన అంకులంబడి. ఒక గుడ్డివాడు కూర్చోంటున్నాడు రోడ్డు పక్కన. ఏమైనా ఇక్కడ అందరు వెళ్తా ఉన్నారు, ఏమి అంటే ఆ నజరేయుడు అయిన యేసు ఈ మార్గంలో పోతున్నాడు అని చెప్పాడు. వాడు ఏమని కేకలు వేస్తాడు? దావీదు కుమారుడా, ఏమని అడగలేదు? నజరేయుడైన యేసు అని అడగలే, దావీదు కుమారుడా. వీళ్ళు వెంబడిస్తున్నారు కానీ వీళ్ళకి ఎంత మాత్రం తెలుసు? నజరేయుడైన యేసు మాత్రమే తెలుసు. ఆ గుడ్డివానికి ఏం తెలుసు? ఈయన లేఖనాల్లో రాయబడిన వాడని తెలుసు, ఆయన కనికరం కలిగిన వాడని తెలుసు, ఆయన కృప చూపేవాడని తెలుసు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఆ గుడ్డివాడిని అరుస్తున్నారు. ఏమని? నోరు మూసుకో, అట్లా అరచకూడదని.
అంటే ఈ ఈ వెంబడించే వాళ్ళకి ఏం తెలియదు, ఆయన కనికరించేవాడని తెలియదు, కళ్ళు ఇచ్చేవాడని తెలియదు, కృప చూపేవాడని తెలియదు. కానీ వాళ్ళందరూ ఎవరిని వెంబడిస్తున్నారు? కానీ వాళ్ళకేం తెలియదు, ప్రభుని గురించే తెలియదు. ఇన్ని వేల మంది ప్రభు పెట్టిన ఆహారాన్ని తిన్నారు, కానీ వాళ్ళకి ఎవరు తెలియదు, ప్రభు ఎవరో తెలియదు. ఏమండి, ఆయన మరణ పునరుద్ధానాన్ని ఆ రొట్టెలు చూస్తేనే అర్థం చేసుకోవచ్చు. అరే రొట్టెలు అయిపోలేదే, మనం తినింది ఏంటి, మన ఆకలి తీర్చబడిందే, మనం తినింది ఏంటి? అవునా, ఈయననే జీవాహారం అని ఆ రొట్టెల ద్వారానే వాళ్ళు తెలుసుకుని మళ్ళా వీళ్ళేమంటున్నారు, పరలోకం నుంచి మన్నా ఇచ్చినాడు కదా, అది మొన్న మీకు బైబిల్ స్టడీలో నేను మీకు తెలియపరిచినాను. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ 5 రొట్టెలు 2 చేపల సందర్భం ముఖ్యంగా ఎవరి కోసం చేయబడి ఉంటుందో మీరు చెప్పండి. ఆ 25,000 మంది కొరక, శిష్యుల కొరక? బలపడే వారి కొరకే, బలపడే వారి కొరకే. అవునండి. మరి వాళ్ళందరూ ఎందుకు అట్లా భోజనం చేయాల? అవునండి, అందరూ లోకంలో కలిసి ఉన్నారు. ఈ కార్యాల ద్వారా ప్రభువును చూసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏమైందంటే వారం వారం ఆడికి పోతే అద్భుతాలు జరుగుతాయి, కాళ్ళ నొప్పులు పోతాయి, కళ్ళ నొప్పులు పోతాయి, పిల్లలు పుడతారు, ఉద్యోగాలు వస్తాయి, పెళ్లిళ్ళు అవుతాయి. వీటి కోసమే వస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరిని చూడలే, ప్రభువును చూడలే. అశాశ్వతమైన ఈ జీవితాన్నే చూస్తున్నారు, కానీ నిత్య జీవాన్ని వారు చూడలేదు. అందుకనే అన్ని వేల మంది, 25,000 మంది వారు వెళ్ళిపోయినారండి. ప్రభు ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలంటే మనమైతే ఏం చేస్తామంటే, వాళ్ళు వెళ్ళిపోకోకుండా ఉండేటట్టుగా మనం ఏం చేస్తాంటే, ఇంకోసారి రొట్టె చేసి మీరు ఇప్పుడే పోతండి, ఇంకా టైం దండిగా ఉంది అని చెప్పమా? అవునండి, దేవుని వాక్యము అవునంటే అవును, కాదంటే కాదు. మనుషుల మెప్పును కోరుతున్నటువంటి వారుగా దేవుని సేవకులు కానీ సంఘము కానీ ఈ మాట అంటే ఈ పాప రాదేమో ఇక కాదండి. ఉన్న సత్యాన్ని ఉన్నట్లుగా బోధించడం. వాళ్ళందరూ వెంబడిస్తున్నారు, కానీ ప్రభు ఎవరో తెలియదండి, ప్రభు ఎవరో తెలియదు. ఈ రోజుకి కూడా మీరు చాలా గమనించండి, ఎక్కడికి వెళ్తున్నా దేనిల కొరకు వెళ్తున్నారు? ఆయన ఎవరో తెలుసుకోవడానికి కాదు, మాకేదో కావాలి. మనకు ఆయన ఏమిస్తాడు? నిత్య జీవం కొరకైతే ఆయన దగ్గరికి రావాలా, ఆహారం కొరకైతే నా దగ్గరికి రావద్దండి ప్రభు చెప్పినాడా లేదా? కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని వాక్యం అప్పటి నుండి అవునండి, ఇప్పటి నుండి వెళ్ళిపోయిన వాళ్ళ జీవితాల్లో అప్పటి నుండి, ఉన్నవారి జీవితాల్లో ఇప్పటి నుండి, మేము ఇక ఎక్కడికి వెళ్ళాను ఆయన, నీవే దేవుని పరిశుద్ధుడవు, నీవే నిత్య జీవ మాటలు కలిగినటువంటి వాడవు. ప్రభువుకి ఎంత మహిమకరం. మనం అందరం అనుకుంటాం, చూడు పాపము ప్రభు అంతమందికి ఆహారం పెడితే బుద్ధి లేని వాళ్ళు వెళ్ళిపోయినారు, ఎంత దుర్మార్గులు అనుకుంటుంటాం కదా. ఎవరిని చూసి ప్రభువుకు స్తోత్రం చెల్లించమో ఆ మిగిలిన ప్రభు వాళ్ళ గుంపును చూడకోకుండా వారు నిన్ను చూడగలిగినందుకు నీకు స్తోత్రం. ఈ ఉదయకాలం మనం ఎవరిని చూస్తా ఉన్నాం? మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి నిత్య జీవం ఇచ్చిన ప్రభువును చూస్తున్నామా? ఆయన ఏవో మనకు చేస్తాడు, మన పిల్లలకు పెళ్లి చేస్తాడు, ఆయన చేయడం నేను అంటం లేదు. అయితే మనకేమేమి కావాలో ఆయనకు అవన్నీ తెలుసు. అయితే వాటన్నిటికంటే మించి ఆయన మన నిత్య జీవం కోసం ఆయనే మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ఒక చిన్న మాట చెప్పింది. శిష్యులు కూడా బాధపడ్డారు, ఏంటి ఆయనని తినమంటున్నాడు, ఆయన రక్తాన్ని తాగమంటున్నాడు అని అన్నప్పుడు ప్రభు ఏమన్నంటే, చూడండి మీరు ఇట్లన్నీ బాధపడుతున్నారా, మీరు ఇట్లా బాధపడొద్దండి. శరీరానికి మనం ఆహారం ప్రత్యక్షంగా తినాల, ఆత్మీయ ఆకలికి ఆహారం. అందుకనే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా హృదయంలోనా శరీరంలోనా? ఆయన దప్పిక ఎక్కడ? ఆ దప్పిక ప్రభు దగ్గరికి రాకముందు, ప్రభువుని ఇంకా తెలుసుకోక మునుపు
ఆయన బిడ్డలకు ఉన్నటువంటి భారం అది. అవునండి, చాలా మంది ఎన్నో పూజలు పురస్కారాల్లో కొనసాగుతుంటారు, కానీ వాళ్ళల్లో స్పార్క్ అనేది, దేవుని స్పార్క్ అనేది ఉంటుంది. తప్పక ప్రభు దగ్గరికి వాళ్ళు వచ్చేస్తారు. ఈ ఉదయకాలం అట్లా వచ్చినటువంటి వాళ్ళమే మనం. ఎంత సంతోషం! దేవుణ్ణి కొనియాడినటువంటి వారు, ప్రభువా మాకెక్కడికి పోయే అవసరం లేదు నాయనా, ఎవరి దగ్గరికి పోయే అవసరం లేదు నాయనా, నీవేం కలిగిన వాడువు, నిత్య జీవము మాటలు కలిగిన, ఇంకా అంతకంటే లోకంలో ఇంకేం కావాలో ప్రభా. ఆ తీర్మానం కలిగి ప్రభువును సేవిద్దాం. ఏవో ఆశించి, ఏవో శరీర సంబంధమైన అనారోగ్యాల గురించి ఆలోచన చేసి, ఇవి ఇంకా బాగాలేదు, ఇన్నేళ్ళ నుంచి పోతున్నా అది దేవుని కృపనే, అది దేవుని కృపనే. జ్ఞాపకం చేసుకుందామండి. నీ తీర్మానం, మన తీర్మానం ఎట్లా ఉంది? గుంపును బట్టి ఒకరు పోయినారంటే జనరల్ గా మనుషులు ఏం చేస్తారు? అందరూ పోతారు. అది మనుషుల తీర్మానం, దేవుని తీర్మానం. పేతురు అన్నాడు, ప్రభువా మేము ఎక్కడికి వెళ్తాం? ఈ రాత్రి, ఈ ఉదయకాలం తీర్మానం కావాలి. ఇంకా మనము ఇట్లనే దోలాయమానంలో కొనసాగడానికి వీల్లేదు. అవతలున్నావా? అందరూ వెంబడించిన వాళ్ళే కనపడుతున్నారు, నిలిచిన వాళ్ళు 11 మాత్రమే మంది కనపడుతున్నారు. చూద్దాం, చివరి వచనం చూసి మనం ముగించుకుందాం. 70వ వచనం. నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకునలేదా? మీలో ఒకడు సాతానుని వారితో చెప్పాడు. మీలో ఒకడు చూడండి, 12 మందిని ఏర్పాటు చేస్తున్నాడు, అందులో కూడా అంటే అర్థమేమి? అంతా లోకం కోసం. వాళ్ళు ఎక్కడ ఉన్నా, వాళ్ళు బయటికి పోకపోయినా లోపల ఉన్నా కూడా వాళ్ళు ఆ పని చేయరు. మీలో ఒకడు సాతాను. మనం ఎట్లా ఉన్నాం ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ? ఆయన రాకడ రాబోతా ఉంది. ఎవరో చూడడానికి కాదు, సంఘంలో మనం కొనసాగాల్సింది యథార్థంగా ఆయన ఎదుట, ప్రభువా నేను ఎక్కడికి వెళ్తాను? నేను ఎక్కడికి వెళ్ళినా బ్రతకలేను నాయన. నిత్య జీవం నీ ద్వారానే, మోసే ద్వారా కాదు ప్రభువా, నీ ద్వారానే నాయనా. నాకు మతం కాదు కావాల్సింది ప్రభువా, నాకు ఆచారాలు కాదు కదా కావాల్సింది. ఏ పండుగలు నన్ను పరిశుద్ధుని చేయవు నాయన, ఏ మతము నన్ను పరిశుద్ధుడిగా చేయదు నాయన. కేవలం నీ వాక్యమే, నీ మాటలే. నీ వాక్యమే సత్యం, నీ వాక్యమే సత్యం, ఆ వాక్యమే. కాబట్టి వాళ్ళ తీర్మానం చూడండి, ఆ రొట్టె తిని వాళ్ళు ఆ తీర్మానం చేసుకున్నారు. అయితే మనమైతే ప్రభు అయిన యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాన్ని, ఆయనను మనం ఈ రోజుకి వాక్యాన్ని భుజిస్తూ మనం ఎంత తీర్మానం కలిగినటువంటి వారుగా ఉండాలి. ఏ పరిస్థితులు వచ్చినా, ఎంత ఘోరమైన కార్యాలు జరిగినా, ప్రభువా నేను ఎక్కడికి వెళ్తాను? నేను నిన్నే సేవిస్తాను. ఈ తీర్మానం కలిగి ప్రభు కొరకు మనం జీవిద్దాం. దేవుడి మాటలు మన కొరకై దీవించుదాం. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రములైన ఈ ప్రభు దినంలో మమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకుని వచ్చి మాతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాం. మేము ఆత్మీయంగా మిమ్మల్ని చూడడానికి మా ఆత్మీయ నేత్రాలను మీరు తెరిచినందుకు ప్రయత్నిస్తున్నాం. రొట్టె కంటే మించి మీరే మాకు ఆహారం నాయన, మీరు మాకు ఆహారం, జీవాహారం నాయన. మీకే స్తోత్రాలు నాయన. మేము ఎక్కడికి వెళ్తాం నాయన? ఇదిగో నీ కొరకు మేము నిలిచి ఉన్నాం, మీరు అక్కడ కొరకై నిరీక్షిస్తున్నాం. అయ్యా మమ్మల్ని బలపరచండి. లోకంలో ఉంటున్నాం, కనికరం చూపించండి. జ్ఞానమును, కృపను, ఆలోచనను, వివేచనను మీరు దయచేయండి. సంఘంలో ఉన్న బలహీనులందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా సమాధానమును గ్రహించండి. పరిచారకులను బలపరచండి. పాటలు పాడేవాడు జ్ఞాపకం చేసుకోండి. వచ్చే నెలలో జరగబోయేటువంటి కూడికల కొరకు మీరే మా కృప దయచేయండి, సహాయం చేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి ప్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ వందనాలమ్మా.